ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. ఆమేన్. ఆమేన్. వస్త్రం కాపాడుకోవాలి అనండి. అందరూ అనొచ్చు కదండి, కష్టమేముంది? వస్త్రము కాపాడుకోవాలి. ఈ మాట గమనించారా? దుష్టుడు ఎత్తుకెళ్లకుండా ఎక్కడా దీన్ని విప్పి తగిలించకుండా కాపాడుకుంటున్నాను. కానీ కాస్త మురికైంది, అవుతుంది, సహజం. నువ్వు బాగా స్నానం చేసావు, మళ్ళీ మురికి అవదా? కారు శుభ్రంగా కడిగావు, దుమ్ము పట్టదా? ఇల్లు మంచిగా తుడిచావు, దుమ్ము పట్టదా? రక్షించబడిన విశ్వాసి కూడా కాస్త మురికి అంటుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎస్, డెఫినెట్లీ దేర్ విల్ బి ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఈవెన్ ఆన్ ద సెయింట్స్. డౌట్ ఏమి లేదు. అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న ప్రజల మధ్యలో ఉన్నాను, నా పెదవులు కూడా అపవిత్రత వచ్చేసింది బాబోయ్ అని యెషయా ప్రవక్త వాపోయిన మాట గుర్తుందా మీకు? అందుకని ఏం చేయాలి? యాజకుడు లోనికి వెళ్ళినప్పుడల్లా ఇత్తడి గంగాలం వద్ద కాలు చేతులు కడుక్కోరు. అనుదినము శుద్ధీకరణ అవసరం. ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా పాపం చేసేవి కొన్ని సందర్భాలు, జయించలేక తెలిసి చేసే పాపాలు కొన్ని సందర్భాలు, అసలు నీకు తెలియకుండానే అసలు ఇది తప్పు జరిగింది అనే అవగాహన లేకపోతే ఆ లోకపు ఇన్ఫ్లుయెన్స్లో పడి మురికంటే సందర్భాలు కొన్ని ఉంటాయి. మరి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఆమేనండి. ఏం చేయాలండి? వస్త్రాన్ని. అందుకనే ఇదిగో గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమును ఆశ్రయిస్తే నీవు పరిశుద్ధపరచబడతావని, కడగబడతావని దేవుని వాక్యం తెలియచేస్తుంది. వస్త్రములు ఉతుక్కోవాలట. చదువు పేరు మీదో, ఉద్యోగం పేరు మీదో, వ్యాపారం పేరు మీదో, జీవన కారణం ఏదైనా సరే లోకములోనికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఏదో ఒక దాడి నిమిత్తం జరుగుతున్న కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు, కొన్ని విధానాలు, కొన్ని దృశ్యములు నీ పరిశుద్ధతను ఏమైనా భంగపరిస్తే, అపవిత్రత అంటితే, ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలంట. పాపమంతా పోవునట్లుగా కడగబడే సౌకర్యం ఎలా ఉంటుంది? లూకా సువార్త 7:46 మొదలుకొని 50 వచనాల మధ్య మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక పాపాత్మురాలని స్త్రీ యేసయ్య కాళ్ళ మీద పడి కన్నీరు గాల్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే యేసు ప్రభువు చెప్పిన మాట గుర్తుందా? ఈమె పాపాలన్నీ క్షమించబడిపోయినాయి. స్తోత్రం చెప్పాలనిపించలేదా? హల్లెలూయా. ఆకాశము వైపు కనులెత్తులకే నువ్వు ధైర్యము చాలక దూరంగా నిలబడి దేవాలయం బయట కనులెత్తి, అయ్యా నేను పాపిని ఏడిచిన సుంకరి, క్రమంగా మందిరానికి వెళుతూ ఉపవాసాలుంటూ సబ్బాతును పాటిస్తున్నటువంటి పరిశీలన కంటే ఎక్కువ నీతిమంతుడు అయిపోలేదా? ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, కన్నీటి ప్రార్థన కన్నా బాగా ఉతికే సాధనం ఇంకేమీ లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చేతులెత్తేసేకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా ఎఫెసీ 5:27 ప్రకారం వాక్యమని నీళ్ళతో స్నానం జరగాలి. స్తోత్రం చెప్పండి. మూడవదిగా యెషయా గ్రంథం 6:6 ప్రకారం ఏమండి, పరలోకములో బలిపీఠము మీద నుండి తీయబడిన అగ్ని పెదవులకు తాకిన గనుక నీ దోషములకు ప్రాయశ్చిత్తం అయిపోయింది అన్నారు. అలాంటి అగ్ని నీ మీదకి ఎప్పుడు తెలుసా? గడప కమ్ముల పునాదులు అదిరిపోయే శక్తివంతమైన ఆరాధనలు ఉంటే దేవుని అగ్ని నీ మీదకి వస్తుంది. నువ్వు ప్రక్షాళన చేయబడతావు. ఆమేన్, ఆమేన్. నీవు ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తే యేసు రకం కడుగుద్ది. మందిరములకు సంఘానికి వెళ్ళి కూర్చుంటే దైవజనుడు వాక్యం ద్వారా కడుగుతాడు. ఏమండి, కన్నీటి ప్రార్థన చేస్తే యేసు ప్రభువును కడుగుతాడు. ఇదిగో శక్తివంతమైన ఆరాధనలో ఉంటే దేవుని అగ్ని నిన్ను కాల్చి పవిత్రపరుస్తుంది. ఈ రీతిగా నువ్వేమవ్వాలి తెలుసా? వస్త్రములను ఉదుకుకోవాలి. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. ఈ గ్రంథమును చదువువాడు ధన్యుడు.
వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. వస్త్రములను ఎప్పటికప్పుడు ఉతుక్కునేవాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట మీకు ఇష్టమైతుందో లేదో నాకు తెలియదు, కానీ